జీవజన్యు యేసుక్రీస్తు యొక్క జీవాత్మ కలిగిన జన్యువు మన జీవితంలో పొందుకోవడానికి ప్రయాసపడకపోతే, మన జీవితంలో ఖచ్చితంగా ఈ దేవుని దగ్గర నుంచి పెట్టిన పొందుకొని మన జీవితంలో అలాంటి ఆ యొక్క పట్టుభద్రమైన ప్రార్థన మనకు చేయకపోతే మన జీవితంలో కోల్పోవలసినంత కోల్పోతామండి. హల్లెలూయా. దేని మీద దృష్టి పెట్టదు దయచేసి, దేని మీద తలంపు పెట్టదు దయచేసి, దేని మీద మీ ఆలోచన పెట్టదు దయచేసి. దేని మీద మీ ఆలోచనలు ఉంటే దాన్ని ఇక్కడే కంట్రోల్ చేసి దాన్ని ఇప్పుడే కట్ చేసి దేవుని మీద మనసు మలచండి. ఖచ్చితంగా దేవుడి మధ్యాహ్న కాల సమయంలో మీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరుడా, దేవుడు ప్రేమించి ఈ మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకునే ఈ మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమించిన వారిని గర్దిస్తాడు, ప్రేమించిన వారిని శిక్షిస్తాడు, ప్రేమించిన వారిని ఆయన వెంటాడతాడు. ఖచ్చితంగా ఆ యొక్క వ్యక్తిని ఎంత మాత్రము దేవుని వదులుకోడు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని స్వరం ఆలకిస్తా ఉన్నావా? దేవుని యొక్క స్వరం వింటా ఉన్నావా? మీ హృదయంలో దేవుని యొక్క ఆ యొక్క మాటలు మీ హృదయంలో నాటనేయండి. దేవుని యొక్క చిత్తమునకు లోబడండి. ఖచ్చితంగా మీ హృదయంలో ఖచ్చితంగా దేవునికి ప్రాణం ఇచ్చి ఆ జీవాత్మ పొందుకునే వరకు మనము ఎదురు చూద్దాం, దేవుని దగ్గర కనిపెడదాం. హల్లెలూయా. ఈ కాలం మీద ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. దీనిని నమ్ముచున్నావా అనే మెసేజ్ లో 12వ పేరాలో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి. కానీ ఇటువంటి రోజు మీ ముందుకు వచ్చి కొంత వాక్యం చదువుకు ప్రయత్నించి మరి ఆ వాక్యం నాకు తెలిసినట్టు వివరించినట్టు నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే అదంతా కూడా నేను నిజమని నమ్ముతాను. దేవుని యొక్క ప్రతి మాట నిజమై ఉన్నది. ఇలాంటి కూటమికి స్వస్థత కొరకు అటువంటి అభిషేకంతో రావాల్సిన పని లేదు. మీరు ప్రార్థన లేక ఉపవాసం చేసి రావాల్సిన పని లేదు. నేను సమయానికి వచ్చి వాక్యం చదివి మరి ఆ వాక్యం ఆ విధంగా కొనసాగుతాయి ఉన్నది. మీరు చూసారా? అటువంటి ప్రభు యొక్క దూత కొరకు దానికంటే కూడా సువార్త ప్రకటించడానికి ఒక చిత్రమైన అనుభూతి అయి ఉన్నది. ఎందుకనగా మీరు ప్రతి ఆత్మకు చాలా చలించగలరు. అది ఎలా ఉంటుందనగా ఒక గోడలో అక్కడ తడిచినట్లుగా ఉంటుంది. దేవుని మహిమ గాక. చాలా మంది ప్రార్థన మీదే డిపెండ్ అయిపోతారట, లేకపోతే వాక్యం మీదే డిపెండ్ అయిపోతారట. అలా కాకుండా ఖచ్చితంగా దేవుడు చెప్తా ఉన్నాడు, ప్రభువు యొక్క దూతను కలుసుకునే వరకు కూడా మనం ప్రార్థనలు వెనకం చేయకూడదు. హల్లెలూయా. వెనక్కి ఎక్కడ జరగకూడదండి? ఏదో ప్రార్థన చేశాము కొద్దిగా అని సాటిస్ఫై కూడదు, ఏదో వాక్యం చదివాము అని సాటిస్ఫై కూడదట. మన తపన ఎలా ఉండాలంటే ప్రభు యొక్క దూతను కలుసుకునే వరకు కూడా మనం వెనకడు గీయకూడదట. హల్లెలూయా. సువార్త ప్రకటించడం అనేది ఒక చిత్రమైన అనుభూతి. అంటే అందులో సువార్త ప్రకటించడం కూడా భాగమై ఉన్నది. హల్లెలూయా. అంటే నువ్వు రాకడ కొరకు నువ్వు సిద్ధపడుతున్నావు అంటే దానికి రుజువు ఏంటంటే నువ్వు అనేక ఆత్మలను రక్షించడానికి, అనేక ఆత్మలకు సువార్త ప్రకటించడానికి నీవు కూడా వెనకడుగు వేయవు అని చెప్తా ఉన్నాడు ప్రవక్త. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. చూడండి, ఖచ్చితంగా మనము మన యొక్క సిద్ధపాటులో సువార్త కూడా ఒక భాగమై ఉన్నది. అందుకే పౌలు గారు అన్నాడు, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడని నాకు చాలా కాలం అర్థం కాలేదు. ఈ విషయం చదివిన తర్వాత నాకు అర్థమైంది. అంటే ప్రభు కొరకు మనం సిద్ధపడుతున్నామంటే ఖచ్చితంగా అందులో భాగమే. నువ్వు సిద్ధపడుతున్నావు అనడానికి రుజువు ఏంటంటే ఆత్మను కూడా రక్షిస్తూ ఉంటావు. కొంతమంది సువార్త కూడా ప్రకటిస్తూ ఉంటావు, ఈ వర్తమానాన్ని తెలియజేస్తూ ఉంటావు. ఈ వర్తమానాన్ని పట్టుకెళ్ళి అమ్మ ఇది సత్యము, ఇది రక్షణ, ఈ యొక్క వాక్యం ద్వారానే మనం రక్షణ పొందుకుంటాం, ఈ యొక్క సువార్త ద్వారానే మనం రక్షణ పొందుకుంటాం, అపోస్తుల బోధ ద్వారానే, యేసుక్రీస్తు నామం ద్వారానే మనకు రక్షణ, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో రక్షణ లేదు, మనం ఖచ్చితంగా యేసుక్రీస్తు నామం ద్వారానే రక్షించబడతాం అని చెప్పి ఖచ్చితంగా వేరే ఒకరికి మనం సువార్త ప్రకటించడానికి ముందడుగు వేస్తాం. అంటే మనం సిద్ధపడుతున్నాం అనడానికి రుజువు ఏంటంటే ఇది ఒక రుజువు. ఇంకా చూడండి, ఆత్మ ద్వారా నడిపించబోట అనే మెసేజ్ లో 29వ పేరులో ప్రవక్త ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చాలా అద్భుతమైన కథ, చాలా అద్భుతంగా ఉంటుంది. కొంచెం దీన్ని మీరు మనసు పెట్టి కొంచెం జాగ్రత్తగా మీరు వినండి. మేము గదిలోనికి వెళ్తుంది, అంటే
ఒకసారి వేరే దేశం వెళ్ళడానికి ప్రవక్త విమానం ఎక్కాడు. విమానం ఎక్కిన తర్వాత అది ఏం చేసిందంటే కొంత రిపేర్ వచ్చింది. సడన్గా విమానం రిపేర్ వచ్చేసింది. అది విమానం రిపేర్ వస్తే వెంటనే ఇమీడియట్గా వాళ్ళ విమానం యొక్క కేంద్రానికి వాళ్ళు ఎప్పుడైతే సమాచారం ఇచ్చారో వాళ్ళు ఏం చేశారంటే అప్పటికప్పుడు దానికి కింద దించమన్నారు. దానికి ఇచ్చారు. దానికి సూచన ఇచ్చేటప్పటికి, మెసేజ్ ఇచ్చేటప్పటికి వెంటనే అది ఒక చోట డౌన్ అయిపోయింది, దిగిపోయింది. ఆ దిగిపోయిన తర్వాత ఆ విమానంలో విలియం బ్రన్హామ్ ఉన్నాడు. విలియం బ్రన్హామ్ ఉంటే విలియం బ్రన్హామ్ విమానం ఎప్పుడైతే దిగిందో వెంటనే పరిశుద్ధాత్మ విలియం బ్రన్హామ్ దగ్గరికి వచ్చింది. నువ్వు విమానం దిగాను. వెంటనే విమానం దిగి విలియం బ్రన్హామ్ కిందకు వచ్చాడు. వీళ్ళందరూ కూడా దాన్ని రిపేర్ చేయడానికి వాళ్ళందరూ కూడా వచ్చారు. దాన్ని రిపేర్ చేస్తూ ఉన్నారు. వీళ్ళొక ప్యాసింజర్స్ అందరూ కూడా అందులో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. చుట్టుపక్కల అందరూ. పరిశుద్ధాత్మ మాత్రం విలియం బ్రన్హామ్ని నీ చోట వేరే చోటకు పని ఉందని చెప్పి నడిపిస్తుండగా ఆ పరిశుద్ధాత్మ ఒక ఊర్లోని తీసుకెళ్ళింది. విలియం బ్రన్హామ్ ఊర్లోని తీసుకెళ్తే అవన్నీ వంకరొంకరగా ఉన్నాయి. ఆ రోడ్లన్నీ చాలా వంకరొంకరగా ఉన్నాయి. ఆ రోడ్లన్నీ విడివిడిగా భాగాలుగా ఉన్నాయి. 4 రోడ్లు, 2 రోడ్లు, 3 రోడ్లు అలా ఉన్నాయి. విలియం బ్రన్హామ్ ఎటాలలో తెలియని వాడుగా ఉన్నాడు కాబట్టి వెళ్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ చెప్తున్నాడు లెఫ్ట్ తిరిగి అంటుంది. పరిశుద్ధాత్మ లెఫ్ట్ తిరుగుతున్నాడు. కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ రైట్ తిరిగి అంటుంది. మళ్ళీ రైట్ తిరుగుతున్నాడు. మళ్ళీ లెఫ్ట్ తిరిగి అంటుంది. మళ్ళీ లెఫ్ట్ తిరుగుతున్నాడు. అలా తిప్పుకుంటూ మా పరిశుద్ధాత్మ గృహాన్ని తీసుకెళ్ళిపోయింది. హల్లెలూయా. ఆ గృహాన్ని తీసుకెళ్తే ఆ గృహంలోని ఆ చలిలో దుప్పట్లు కప్పుకుని చలిలో వణుకుతూ ఆ దారి పట్టుకుని ఎదురు చూస్తుంది ఒక స్త్రీ. ఎదురు చూస్తుంటే విలియం బ్రన్హామ్ వెళ్తా ఉన్నాడు. సడన్ గా గృహం వద్దకు వచ్చినప్పటికి వందనాలు పాస్టర్ గారు అయ్యారు అంది ఆ స్త్రీ. అమ్మ వందనాలు ప్రైజ్లాడు, నేను నీకు తెలుసా అన్నాడు. రాత్రి పరిశుద్ధాత్మ దగ్గరికి వచ్చింది. నేను నీ వద్దకు ఏలియాని పంపిస్తాను. ఆ ఏలియా నీ వద్దకు పంపిస్తాను. అతని కోసం ఎదురు చూడడానికి చెప్పి నన్ను ఇక్కడ నుంచోమన్నాడయ్యా. మిమ్మల్ని చూసినట్టే నాకు ఆ ఏలియాని చూసినంత ప్రేరేపణ కలిగింది. రాత్రి నాకు చెప్పిన దేవుడు ఆ వ్యక్తి ఎవరో కాదు, మీరే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. హల్లెలూయా అని ఎప్పుడైతే చెప్పిందో అప్పటి వరకు విలియం బ్రన్హామ్ గారు కూడా అర్థం కాలేదు. అక్కడ వరకు లెఫ్ట్ తిరుగు, రైట్ తిరుగు, లెఫ్ట్ తిరిగి నాకు వర్క్ ఎందుకు నడిపించాడు ఆయన కూడా అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ అన్నది నువ్వు ఆ స్త్రీ చెప్పినట్టు చేయన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క స్త్రీకి వందనాలు చెప్పి గృహంలో తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఆ గృహంలోకి వెళ్ళారు వీళ్ళిద్దరం. మేము ఆ గదిలోనికి వెళ్ళాం. అక్కడ ఒక పెద్ద బాలుడు పరుండి ఉండేది. 160 లేదా 170 పౌండ్స్ బరువు ఉండి అమ్మ అని మూలుగుతూ రగ్గులు అతని చేతితో పట్టుకున్నాడు. అంటే చలిచేస్తుంది, వణుకుపోతూ. అంటే 180, 150 అంటే ఇంచుమించు 90-95 కేజీలు ఉన్నాడు. అతను 95 కేజీలు బరువు ఉన్న ఒక మనిషి, ఒక యవనస్తుడు మంచం మీద పడుకుని చలిలో వణుకుపోతూ అమ్మ అని మూలుగుతున్నాడు. అయితే ఆమె నడిచి అతని చెంపలపై మెల్లిగా కొన్నిసార్లు తట్టింది. ఆమె బాబు నా బంగారమా అని అతన్ని పిలిచింది. అతనికి చాలా వయసు కలిగి ఉండను. కానీ మీకు తెలుసా అక్కడ తల్లి ప్రేమ ఉన్నది. మీరు ఎప్పుడు తల్లి పిల్లలే. మీకు ఆ తల్లి ప్రేమ ఏంటో తెలుసా? మీరు ఏమి చేసినా కానీ ఆ తల్లి ప్రేమ అన్నది ఎప్పటికీ మర్చిపోలేండి. హల్లెలూయా. ఆ తల్లి నిజంగా 100 సంవత్సరాల కొడుకు వచ్చేసినా సరే బాబు అని పిలుస్తుంది. అతను ముద్దు పేరు ఏదైతే ఉన్నా ముద్దు పేరు కూడా పిలుచుకుంటారు. అతను పెద్దోడు అయిపోయినట్టు చూడదామే, ఇంకా నా కొడుకే, ఇంకా నా కుమార్తె అని ఆ తల్లి ఆ యొక్క ప్రేమను కనపరుస్తూ ఉంటుంది అనమాట. అయితే బాబు నా బంగారమా అని ఆమె కుమారుని తట్టి లేపింది. అయితే ఆమె అతని బుగ్గలపై మెల్లగా తట్టింది. బాబు నా బంగారమా అని పిలిచాను. నేను అతని పాదాలు పట్టుకుని అవి చల్లగా ఉండేను. అతడు చనిపోతుండేను. అంటే కొన్ని నిమిషాల్లో ఆ కుమారుడు చచ్చిపోతాడనమాట. ఆంటీ ఇతడు చాలా అపాయకరమైన స్థితిలో ఉన్నాడు అన్నాను. ఆమె అవును అయ్యగారు, పాస్టర్ గారు, ఇతడు ఎప్పటికీ సహస్థితికి రాలేడని డాక్టర్లు చెప్పారు అని అన్నది. నేను అతని కాలు పట్టుకుని
మనం ప్రార్థన చేద్దామా అని అన్నాను. ఆమె సరే పాస్టర్ గారు అని అన్నది. ఆమె నేలపై మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టింది. నీకు తెలుసా, ఆ వృద్ధ పరిశుద్ధురాలు ఖచ్చితంగా దేవునితో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసింది. ఆమె ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ముగించుతుండగా, ప్రియమైన ప్రభువా నీకు కృతజ్ఞతలు అన్నది. హల్లెలూయా. అతడు ఉన్న చోటికి నేను వెళ్ళాను. కొద్దిసేపు అతడు చూసిన చేతులు అతనిపై ఉంచాను. ప్రియ ప్రభువా, ఇక్కడికి నన్ను ఎందుకు నడిపించావో నాకు తెలియదు. నా విమానము పాడైపోయి పై నుండి కిందకి దించివేసిన నా విమానము ఇప్పుడు సరి చేయబడి బయలుదేరుడు సిద్ధంగా ఉన్నది. కానీ ఇక్కడికి నన్ను ఎందుకు నడిపించావో నాకు తెలియదు. కానీ నేను కేవలం ఆత్మ నడిపింపును బట్టి మాత్రమే వచ్చాను. మరియు ఇప్పుడు మీ కుమారుడైన యేసు నామమున ఈ చనిపోవచ్చున్న యవనస్తుని ప్రాణము కొరకు అతని ఆత్మ రక్షణ కొరకు నా చేతులు ఇతనిపై ఉంచుతున్నాను అని ప్రార్థన చేశాను. అమ్మా, ఓ అమ్మా అని ఆ యవనస్తుడు పిలిచాడు. పాస్టర్ గారు అతను మాట్లాడుతున్నాడు అన్నది. అతడు 2 రోజులుగా మాట్లాడలేదు. అమ్మా, ఇది వెలుగు ఇంకా ప్రకాశించున్నది, ఈ లోపలికి ఎక్కడికి ఆ వెలుగు వచ్చిన్నది. అమ్మా, నా పడవ యొక్క ప్రయాణం ఎటుకోనకు చెబుతున్నదో నేను చూడగలుగుతున్నానని అన్నాడు. కొన్ని నిమిషాలు అతను నేలపై ఆనందించుతుండేను. ఆ యవనస్తుడిలో అసలైన వ్యాధి లక్షణాలే లేవు అని వైద్యుడు చెప్పినట్లుగా 1 వారం తర్వాత అతని వద్ద నుంచి నాకు ఉత్తరం వచ్చినది. ఆమేన్, హల్లెలూయా. చూసారా, ఆ వృద్ధ సహోదరి చేసిన ప్రార్థన దేవుణ్ణి కదిలించేటట్లుగా చేసే ప్రార్థన. ఆ చనిపోతున్న కుమారుని బ్రతికించుకోవడానికి ఆమె చేసిన ఉపవాస ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థన దేవుడు గాలిలో ప్రయాణిస్తున్న ప్రవర్త యొక్క విమానానికి రిపేర్ తెచ్చి అక్కడ ఆపేశాడు. హల్లెలూయా. మీరు చెప్పండి, నిజంగా ప్రార్థనకి ఎంత శక్తి లేకపోతే, ప్రార్థనకు ఎంత బలము లేకపోతే, ప్రార్థనకు ఎంత శక్తి అనేది అక్కడ లేకపోతే గాలిలో వెళ్తున్న విమానంగా రిపేర్ తెచ్చి దేవుడు ఆ ఊర్లో పెట్టదు. హల్లెలూయా. కొన్ని నిమిషాలు చచ్చిపోయే కుమారుణ్ణి దేవుని యొక్క ప్రవర్త ద్వారా ఆమె ఏం చేస్తుందో తెలుసా ప్రార్థన? అండి, ఆమె ఇలా ప్రార్థన చేసిందంట. ఆ మెసేజ్ చదివితే మీకు కొంచెం అర్థమవుతుంది. ఆత్మలో నడిపించబోతాను మెసేజ్లో చదివితే మీకు అర్థమవుతుంది. ఆమె ఏం చేస్తుందో ప్రార్థన ఎలా చేస్తుందో తెలుసండి. ప్రభువా, నేను ఇప్పుడు శారీపతి ఎదవాలని, శారీపతి ఎదరాలు కూడా సౌపతిలో ఉన్నాడు, చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. ఆ చచ్చిపోయే స్థితిలో ప్రార్థించినప్పుడు, ఆమె రాత్రంతా ప్రార్థించినప్పుడు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మెసేజ్, ఆమె ప్రార్థించినప్పుడు కళ్ళ ఓరేసరికి ఆ బాలుడు బ్రతికించడానికి ఆ కుండలో నూనె తరిగిపోకుండా, ఆ పిండి తరిగిపోకుండా జీవించిన దేవుడు ఏలియాను పంపించి ఆ కుమారుణ్ణి సౌపతుల్లో నుంచి విడిపించేశావు. తరగని పిండిచ్చావు, తరగని నూనెచ్చావు. హల్లెలూయా. అదే సారేపతి ఎదవరాలు ఇప్పుడు నేనున్నాను. నా కుమారుడు కూడా చావు బతుకులో ఉన్నాడు, నా కుమారుడు కూడా చనిపోవడం సిద్ధంగా ఉన్నాడు. అతని శరీరం అంతా చల్లగా అయిపోయింది, కానీ చెప్పులు చచ్చిపోతాడు. ఇప్పుడు నా కుమారుని విడిపించుకోవడానికి, నా కుమారుని బతికించుకోవడానికి నేను సారేపతి ఎదవరాలను అయితే మరి ఏలియా ఎక్కడా? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఏలియాని పంపిస్తే నా కుమారుడు బతుకుతాడు, నువ్వు ఏలియాని పంపిస్తే నా కుమారుడు బతుకుతాడు. ఆమెకి ఏలి ఎక్కడ ఉన్నదో తెలియదు, అది ఏలియా యుగమో కాదో తెలియదు, ఆమె ఏలియా యుగంలో ఉందో లేదో కూడా తెలియదు. ఆమె కేవలం వాక్యాన్ని చూసింది, ఆమె కేవలం వార్తనే చూసింది. ఎప్పుడైతే వార్తను ఉపయోగించి ఏలియా ఎక్కడని ఆమె గోజాడి దేవుని దగ్గర ప్రార్థించడం మొదలుపెట్టిందో, దేవుడు గాల్లో ఎగురుతున్న ఏలియాని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రార్థన పరిస్థితుల్ని ఎలాగైనా మార్చేద్దాం, లేని దాన్ని ఉన్నట్టుగా చేసేస్తుంది ప్రార్థన. హల్లెలూయా. మృతులను సజీవులుగా చేసేస్తుంది ప్రార్థన. హల్లెలూయా. మరణాన్ని జీవంగా మార్చేద్ద ప్రార్థన. హల్లెలూయా. చచ్చిపోయే కుమారుడు ఎలా మారిపోయాడండి? బతికేశాడు. ప్రార్థించిన మరుక్షణమే అమ్మానికి ఆకలేశాడు.
2 రోజులకి మాట్లాడిన కుమారుడు ప్రార్థించిన వెంటనే అమ్మా అన్నాడు, నేలపై లేచాడు, తిన్నాడు, తాగాడు, గొంతురేడు మొదలెట్టాడు. వెళ్ళి డాక్టర్ దగ్గరికి టెస్ట్ చేయించుకుంటే ఆ మునుకున్న వ్యాధులు అట్లా ఏమీ లేకుండా దేవుడు చేసేసాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. దేవుడు ఆశ్చర్యకరుడు అండి. ఆశ్చర్య రీతిగా నీ జీవితంలో నా జీవితంలో కార్యాలు చేస్తాడు. కానీ మనము పట్టు వీడవు అనే ప్రార్థన మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. మన జీవితంలో ఏమైతే కోల్పోవాలో, ఏమైతే తీసేసుకోవాలో అవన్నీ తీసేసుకుంటూ దేవుని సన్నిధిలోనికి దగ్గరగా వెళుతూ మనం ఎప్పుడైతే ప్రార్థిస్తూ పట్టుదలతో ప్రార్థన చేస్తున్నామో దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన జవాబిస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ముగిస్తాను. ఇంకో 2-3 పాయింట్లు చెప్పి మన ప్రార్థనలో వెళ్ళిపోదాం. అదృశ్యమైన వాటిని చూచుట అనే మెసేజ్ లో 5వ పేరాలో చెప్తా ఉన్నాడు ఆ ప్రవక్త. అదృశ్యమైన వాటి కొరకు చూచుట అనే మెసేజ్ లో 5వ పేరాలో ఇలా చెప్తున్నాడు. ఎప్పుడైతే రాజు ఈ ప్రవక్త ఇజ్రాయేల్ దేశంలో ఉన్నాడని కనుగొనెనో ఇతడు ఇలాగని వెళ్ళి అతడిని నా ఎద్దకు తీసుకురమ్ము. వారు దిగువకు వెళ్ళిరి. వారిలో ఒకరు ఎలీషా దాతాన్లో ఉన్నాడని చెప్పింది. వారు దాతానుకు రాత్రి వేళ వెళ్ళి చీకట్లోనే చుట్టుముట్టడి వేశారు. శత్రువు ఎల్లప్పుడూ తన పనిని చీకట్లోనే ఎలా చేయని గమనించారా? ఎలీషా పట్టుకుంటకు వారు ఆ పట్టణం చుట్టుముట్టడి వేశారు. అప్పుడు యవనస్తుడైన అతని యొక్క పనివాడు పెందలకాడని లేచి మరియు బయటకు వచ్చి, ఇంకొక విధంగా చెప్పవాలన్నా ఆ పనివాడే ఎలీషాను లోపలకు మరియు బయటకు మరియు చుట్టూ తీసుకుని వెళ్ళేవాడిగా ఉండేను. అతడు బయటకు వచ్చి చుట్టూ చూసి తిరిగి లోపలికి వచ్చి ఇలాగనే, అయ్యో నా ప్రభువా, పట్టణమంతా గుర్రములతోనూ మరియు రథములతోనూ శత్రువులు ముట్టడి వేశారు. ఎలీషా ఇలాగనే, ఎందుకు చింతిస్తున్నావు? వారితో ఉన్నవారి కంటే మనతో ఉన్నవారు అధికంగా ఉన్నారు. మంచిది, ఎలీషా తప్ప దాన్ని చూడగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఎలీషా ఎలాగో ప్రార్థన చేశాను, ప్రభువా దీనిని చూసినట్లుగా ఈ యవనస్తుని కన్నులు తెరువము. ఆ యవనస్తుని యొక్క ముసుగు దేవుడు తొలగించి వేసాను. అతడు చూడగా పర్వతములన్నీ మరియు కొండలన్నీ అగ్ని రథములతో నిండి ఆ ముదుకలు పొల చుట్టూ నిలబడి ఉండేది. మంచిది, అప్పుడు అతడు భయపడటం మానివేసెను. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ అదృశ్యమైన వాటిని చూచుట అనే మెసేజ్ లో ప్రవక్త మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీవు చేసే ప్రార్థన పట్టుదలతో కూడిన ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన దేవుని సముఖంలోనికి నిన్ను అదృశ్యమైన ప్రదేశంలోనికి ప్రార్థన నిన్ను కొనిపోతున్నట. హల్లెలూయా. ఎక్కడ తీసుకెళ్తుందండి? ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? అదృశ్యమైన లోకంలోని తీసుకెళ్ళిపోతుందట. ఈ కాలంలో ప్రవక్త అన్నాడు మంచి మాట. సామాన్య తన మెసేజ్ ఏమన్నాడంటే, ప్రార్థన నేను పైకి తీసుకెళ్ళిపోతుందంట, ఆరాధన ఆయన కిందకి తీసుకొస్తుందంట. నువ్వు నిజమైన ప్రార్థన చేసినప్పుడు నీవు ఉన్న ప్లేస్ మర్చిపోతావు. నువ్వు ప్రార్థనలకు ఎప్పుడైతే పర్వతంలోకి వెళ్తావో, ఆ అసలైన దేవుని యొక్క ప్రార్థనలోకి నువ్వు వెళ్తావో, నువ్వు ఇంట్లో ఉన్నావా, ఎడారిలో ఉన్నావా, అరణ్యంలో ఉన్నావా, అడవుల్లో ఉన్నావా, చర్చిలో ఉన్నావా, నీ ప్లేస్ మర్చిపోతావు. హల్లెలూయా. అంటే అలాంటి ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు చెప్పండి ఒకసారి. ఒకవేళ ప్రార్థించారనుకోండి, పక్కనే ఏం మిగులుతున్నాయో, మంచం కూడా ఉందో, లేకపోతే ఆకులు పడుతున్నాయో, లేకపోతే అవి పడుతున్నాయి, ఇవి పడుతున్నాయి అని ఈ యొక్క కేంద్రం అంతా దాటేటప్పుడు మనకు చాలా టైం తీసుకుంటారు. అయితే మనం అసలైన దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రార్థన అంటే పరిమాణం దాటి చేసిన ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే అదృశ్యమైన వాటిని చూసేటట్లుగా చేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ గెహాజీ ఎలీషా పక్కన ఉన్నాడు. ఎలీషా పక్కన గెహాజీ ఉన్నాడు. అయితే ఒకరోజు ఆ సిరియా సైన్యం అంతా ముట్టడేసేసింది ఎలీషా. ఈ యొక్క ఎలీషా లోపల పెట్టి గెహాజీ బయటకు వచ్చాడు. బయటకు వచ్చేటప్పటికి మొత్తం సిరియా సైన్యం అంతా, దేశం అంతా, ఆ యొక్క చుట్టుపక్కల అంతా ముట్టడేసేసి ఎలీషాని గెహాజీని చంపడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు సిద్ధపడితే ఈ గెహాజీ చూసి అతను చాలా స్తంభించిపోయాడు. భయం వేసేసింది వాళ్ళందరూ చూసి. అంటే ఇవాళ మాకు చావు దినము, ఖచ్చితంగా మమ్మల్ని చంపేస్తారు, ఇంకా అవకాశం లేదని చెప్పేసి భయముతో కూడిన కేకలేసేస్తున్నాడు. అని చాలా గట్టిగా కేకలేస్తున్నాడు. ఏంటని ఎలీషా బయటకు వచ్చేసరికి, చూడు నా ప్రభు, ఆ చుట్టూ మా జనాలు చూడు ఎలా ఉన్నారో, మనల్ని ఇలా చంపేస్తారు, అయిపోయింది మన పని అంటున్నాడు.
అప్పుడు ఎలీషా ఏమన్నాడంటే, ప్రభువా ఇతని యొక్క కన్నులు తెరవని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన చేసిన మరుక్షణమే అక్కడ వెంటనే ఏమైందో తెలుసండి, గెహాజీ కన్నులు తెరవబడ్డాయి. గెహాజీ కన్నులు తెరవబడిన తర్వాత ఎలీషా చుట్టూ అగ్నినాథాలు దేవదూతలు ఉండి అగ్నిలా కాల్చుకుంటూ ఆ చుట్టూ ఉన్న జనాల వెనకాల వెనకాల ఒక దూత కట్టెట్టి ఉన్నదంట. ఒక సైనికుడు ఉంటే సైనికుల వెనకాల దూత ఉంది, దూత పీక మీద కట్టెట్టేది ఉంది. ఇతనేమో ఎలీషాని చంపేద్దామని చూస్తున్నాడు, ఈ దూతం ఇతను చంపేద్దామని చూస్తుంది. ఇతను అడుగు కదిలితే దూత చంపాడు. హల్లెలూయా. అయితే ఈ విషయాన్ని ఎప్పుడైతే ఎలీషా గెహాజీ చూశాడో అప్పుడు వచ్చిన ధైర్యం. నీవు అదృశ్యమైన వాటిని ఎప్పుడైతే చూసావో అప్పుడు నీకు ఎంత ధైర్యం వస్తుందో తెలుసండి. దేవుని కొరకు తావడా కూడా వెనుకడుగు. ఎందుకు ప్రవక్తలందరూ వస్త్రహీనతైనా, కరువు అయినా, ఖడ్గమైనా ఏదైనా సరే నేను దేవుని ప్రేమ నుంచి ఎడబయడానికి లేదని ఎందుకు చెప్పారు వాళ్ళు? ఎందుకు తెలుసండి, వాళ్ళు విశ్వాసం ద్వారా, లాస్ట్ చెప్పుకున్నాం మనం, విశ్వాసం ద్వారా అదృశ్యమైన ప్రపంచం చూశారు. అదృశ్యమైన ప్రపంచంలో ఏముందో చూశారు. అదృశ్యమైన ప్రపంచంలో ఏమి పొందుకోబోతున్నారో చూశారు. అదృశ్యమైన ప్రపంచంలో వారి క్రీస్తుని వారు చూశారు, వారి థియోపని వారు చూశారు, వారి జీవకిరీటాన్ని వారు చూశారు, వారి యొక్క దూతలు వారు చూశారు, వారి చుట్టూ ఉన్న సైన్యాన్ని చూశారు, వారి చుట్టూ ఉన్న రక్షక వలయాన్ని చూశారు. హల్లెలూయా. మాకు ఈ రాజ్యంలో ఉండటం కంటే ఆ రాజ్యంలో ఉండటమే శ్రేయస్కరము అని వాళ్ళు ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో అప్పుడు వారు ప్రతి దాని ముందు భయపడకుండా ధైర్యంగా నిలబడ్డారు. హల్లెలూయా. దేవుని ప్రేమలో ఏం లేదంటండి, దేవుని ప్రేమలో ఏం లేదట, భయం లేదట. దేవుని ప్రేమలో ఏం లేదండి, భయం లేదు. మరణానికి భయం లేదు, చావుకి భయం లేదు, కరువు వచ్చిన భయం లేదు, వస్త్రహీనతకు భయం లేదు, అంత్యక్రీస్తు వచ్చేతన భయం లేదు. ఏమండి, ఆ యొక్క మత సామ్రాజ్యాలన్నీ కలిసి కూడు కట్టి వచ్చేసిన భయం లేదు. వన్ వరల్డ్ గవర్నమెంట్ తయారైపోయిన భయం లేదు. పాస్టర్లందరూ ఏకమైపోయిన భయం లేదు. అంత్యక్రీస్తు వచ్చేసి హింసంతా మన ముందు పెట్టేసిన భయం లేదు. ఏ భయం లేకుండా ఇంత ధైర్యంగా ఉండడం కారణం ఏంటి? మనము అదృశ్యమైన ప్రపంచాన్ని చూసాం. హల్లెలూయా. అదృశ్యమైన ప్రపంచం చూసిన వాడికి విశ్వాసము తప్ప భయం ఉండదు. అతనికి భయం ఉండదండి. దెయ్యాలంటే భయం ఉండదు, రోగాలంటే భయం ఉండదు. ఏం వచ్చినా సరే చస్తే ఏం రేపు దాటి నేను పరలోక రాజ్యంలో ఉంటాను. హల్లెలూయా. ఒకరోజు విలియం బ్రహ్మ గారి ఫ్రెండ్ అండి, ఆయన పేరు ఏంటంటే బోస్వర్త్ అనమాట. ఆయన పేరు బోస్వర్త్. ఆయన చచ్చిపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ బేర్ మన ఏడు చేస్తున్నారు. వాళ్ళ ప్రేమ అలా ఉంటుంది కదా, మరి చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఎక్కడైనా ఏడుస్తారు. ఎందుకంటే వాళ్ళు చూపించిన ప్రేమ, ఆప్యాయత అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు విడిచి వెళ్ళిపోయేటప్పటికి ఆ హృదయం తట్టుకోలేదు, ఖచ్చితంగా ఏడుస్తారు. అలాగే ఏడుస్తున్నారు వాళ్ళు. ఏడుస్తుంటే సడన్ గా ఈ వ్యక్తి లేచిపోయాడు. సడన్ గా బోస్వర్త్ లేచిపోయాడు. ప్రాణం అతను వచ్చేసింది, లేచిపోయి వాళ్ళందరితో ఏమన్నాడంటే, ఎందుకు ఏడుస్తున్నారు అందరూ, ఎందుకు ఏడుస్తున్నారు? నేను చచ్చిపోలేదు, ఇది నా పట్టాభిషేకం. ఈ శరీరం అనే వస్త్రాన్ని తీసేసి వేరొక వస్త్రాన్ని వేసుకుని పట్టాభిషేకం పొందుకుని రాజుగా నా ప్రభు యొక్క సన్నిధిలో వెళ్తున్నాను నేను. హల్లెలూయా. మీరు ఎందుకు ఏడుస్తున్నారని చెప్పేసి అన్నాడట. వాళ్ళందరూ సంతరించుకుని నోరాలు చెప్తున్నారు. ఈలోగా మళ్ళీ జాగ్రత్తగా పడుకుని మరి చచ్చిపోతారు. మళ్ళీ ఇంక వెళ్ళలేదు ఎవరు. సంతోషంగా తీసుకెళ్ళి సమాధి చేశారు. హల్లెలూయా. ప్రవక్త కూడా ఏడుచుంటే వాళ్ళందరూ ఏడుస్తుంటాను. అక్కడికి వచ్చి ఏడుస్తున్నాడు, ప్రవక్త కూడా ఏడుస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన లేచి, విలియం బ్రహ్మ్ ఇప్పుడు దాకా నువ్వు దేనికోసమైతే ప్రసంగించావో, దేనికోసమైతే చెప్తా ఉన్నావో, ఏ రాజ్యం కోసమైతే నువ్వు మాట్లాడుతున్నావో ఆ రాజ్యంలోకి ఈరోజు నేను అడుగు పెట్టాను. హల్లెలూయా. ఎప్పుడైతే మాట చెప్పాడు విలియం బ్రహ్మ్ ఇంకా ధైర్యం వచ్చేసింది. ఆయన సేవ మొదలు పెట్టకముందు ఆయన భార్య చెప్పింది ఆ మాట. హోప్ చచ్చిపోయింది. ఇతను తట్టుకోలేక గట్టిగా ఇంట్లో అరుస్తుంటే ఆమె వచ్చేసింది. ఆయన ఒళ్ళో కూర్చుంది. ఎక్కడికి వెళ్ళావు హోప్, ఏం చేస్తున్నావు హోప్ అని అడుగుతుంటే, ఇంతవరకు నువ్వు చెప్పవే పరలోక రాజ్యం కోసం, దేవుడి రాజ్యం ఉంది, ఏదైనా కోల్పోండి కానీ పరలోక రాజ్యాన్ని కోల్పోవద్దని చెప్పవే, ఆ రాజ్యంలో అడుగు పెట్టాను నేను. నువ్వు నా కోసం ఇంకెప్పుడు నాకు ప్రమాణం చేయి అని ప్రమాణం చేయించుకుని
నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో, నువ్వు అమాయకుడివి, నువ్వు ఇలా నువ్వు ఒంటరిగా ఉంటే నిన్ను బతకనివ్వరు, నువ్వు చాలా అమాయకుడు, నువ్వు బతకడం తెలియదు, దయచేసి నా కోసం నువ్వు ఇంకొక పెళ్లి చేసుకొని చేతిలో చెయ్యి వేసుకుని మాట తీసుకుని ఆమె నేను ఆ రాజ్యంలో నా కోసం ఏ మాత్రం చింతించొద్దని ఎప్పుడైతే మాట చెప్పి ఆమె మళ్ళీ వెళ్ళిపోయింది. హల్లెలూయా. మొదటి భార్యకి ఇచ్చిన మాట కోసం ఇంకొక పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఖచ్చితంగా ఒక క్రైస్తవుడికి ఒక నిశ్చయిత ఉంది. మరణం గురించిన నిశ్చయిత ఉంది, పాపమును గురించిన నిశ్చయిత ఉంది, వ్యాధులు గురించిన నిశ్చయిత ఉంది, శాపాలు గురించిన నిశ్చయిత ఉంది, శోధనలు గురించిన నిశ్చయిత ఉంది. ఖచ్చితంగా ఒక నిరీక్షణ నీలో లేకపోతే, ఒక నిరీక్షణ అనేది నీకు ఒక లేకపోతే, ఒక నిరీక్షణతో నువ్వు ప్రార్థించకపోతే, ఒక నిరీక్షణ కలిగి దేవుని కొరకు వెంటాడకపోతే, ఒక నిరీక్షణతో దేవుని కొరకు వెతకకపోతే నువ్వు అతనికి విశ్వాసమే కాదు. దేవుని మహిమ కలుగును గాక. క్రైస్తవుడు ఒక నిరీక్షణ ఉన్నది, క్రైస్తవుడు ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ కలిగి ఖచ్చితంగా దేవుడి దగ్గర నేను పొందుకుంటాను, దేవుడు నాకు గొప్ప స్థానం ఇచ్చాడు, దేవుడు ఖచ్చితంగా విశ్వాసం ఇచ్చాడు, దేవుడు ఖచ్చితంగా ఈ కార్యం ఇచ్చాడు. నువ్వు ఎప్పుడైతే మొరపెట్టి అదృశ్యమైన లోకాన్ని చూడడానికి పరితపిస్తావో, ఆ అదృశ్యమైన ప్రపంచాన్ని విపత్తి చూస్తావో, నీ జీవితంలో ఉన్న భయం, నీ జీవితంలో ఉన్న ఆందోళన, నీ జీవితంలో ఉన్న టెన్షన్, నీ జీవితంలో ఉన్న నిరాశ, నిస్పృహ ప్రతిదీ కూడా పూర్తిగా తొలగించుకొని ఉత్సాహంతో క్రీస్తు కొరకు బ్రతకడానికి, అద్భుతమైన నిర్ణయం తీసుకోవడానికి దేవుడు నీకు సహకరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో ఖచ్చితంగా నిరీక్షణ కలిగి మనం జీవించాలి, నిరీక్షణ కలిగి మనం ప్రార్థించాలి, నిరీక్షణతో మనం దేవుని వెంటాడాలి, నిరీక్షణతో దేవుని కొరకు పోరాడాలి, ప్రార్థించాలి. విశ్వాసంతో కూడిన ప్రార్థన మనం చేస్తున్నప్పుడు, భారంతో కూడిన ప్రార్థన మనం చేస్తున్నప్పుడు దేవుడు విమాననాథుని దేవుడు నిన్ను ఆపలేడా? నీ కోసం దేవుడిని ఆపలేడా? హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? దేవుని కుమార్తె ప్రార్థన చేస్తుంటే గాల్లో వెళ్తున్న విమానం రిపేర్ వచ్చేసింది. విలియం బ్రన్హాం వెళ్ళి మళ్ళీ ఆ యొక్క విమానంలోకి వచ్చిన వరకు వాటర్ రిపేర్ అవ్వలేదు. అప్ప ఆ విమానం రిపేర్ అవ్వలేదట. ఆయన వెళ్ళి ఒక్క క్షణం అక్కడ కూర్చున్నాడంటే ఆ రిపేర్ అయిపోయింది, వెంటనే గాల్లోనే వెళ్ళిపోయాడు. నేను వింటున్నారా? దేవుని మహిమ కలుగును గాక. నాకు చాలా గుర్తొస్తున్నాయి కానీ స్టాప్ చేయాలి, చాలా టైం అయింది. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. దేవుని మహిమ కలుగును గాక. ఒకరోజు ప్రభువు యేసుక్రీస్తు శరీరం ధరించండి భూమి మీద నడుస్తున్నాడు. భూమి మీద నడుస్తుంటే ఆయన జనసమూహం వేసుకుని ఆ యొక్క యెరూషలేము వీధుల్లో నడుస్తున్నాడు. వెనకాల జనసమూహం వెంటాడుతూ ఉన్నారు. లక్షల మంది వచ్చేస్తున్నారు వెనకాల. లక్షల మంది ఆయన ప్రసంగం వినడానికి వెనకాల వెళ్ళిపోతున్నారు. ఆ యొక్క రోడ్డు అంటే నడిచి వెళ్తా ఉంటే గుడ్డు భర్తలోనయ్య ఆ యొక్క చివరి ఎక్కడో మూల కూర్చుని ఉన్నాడట. ఆయన్ని ఇంట్లో నుంచి తరిమేశాడు, ఇంట్లో నుంచి వచ్చేసాడు. ఏమీ ఆధారం లేదు, అతను తినడానికి అడుక్కుని తిని బతుకుతూ ఉన్నాడు. అతను ఎవరన్నా వేస్తే ఆ అడుక్కుని తిని పిల్లలను బతికించుకుంటా ఉన్నాడు. అతను చాలా ఆస్తిపరుడు ఉన్నవాడు, చాలా మంచి మనిషి, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అతను చాలా గొర్రెపిల్ల ఉంది, ఆ ఒక్క గోనం గొర్రెపిల్లని బతికించుకుంటూ అతను ఏం చేస్తున్నాడంటే చక్కగా గొర్రెపిల్లని బతికించుకుంటూ ఉన్ని అమ్ముకుంటూ అతను చక్కగా బతుకుతున్నాడు, కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆ గొర్రెపిల్లని బట్టి అతను బతుకుతున్నాడు. ఆ గొర్రెపిల్ల నెలకొకసారి ఉన్ని ఇస్తుంది, ఆ ఉన్ని అమ్ముకుంటూ ఇతను కుమారుడిని పోషించుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకరోజు ఏం జరిగిందంటే వాళ్ళ చిన్న పాప ఉందండి, గుడ్డు భర్తలో మీద ఒక పాప ఉంది. ఆ పాపకి మరణంతో కూడిన వ్యాధి ఒకటి వచ్చింది. ఆమె చచ్చిపోయే స్థితిలో ఉంది. ఆమె చాలా భయంకరమైన వ్యాధితో పోరాడుతూ ఉంది. ఇతను చూస్తే గుడ్డువాడు, ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అయితే ఇతను ఏం చేశాడంటే ఒకరోజు అతను గొర్రెపిల్లను తీసుకుని దేవాలయానికి వెళ్ళాడు. గొర్రెపిల్లను తీసుకుని దేవాలయానికి వెళ్ళి అతను ఏం చేస్తున్నాడంటే ఆ దేవాలయం దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా నాకున్నది ఒక కుమార్తె, తనకు చాలా భయంకరమైన ప్రాణాపాయం కలిగి ఉంది. ఇప్పుడు ఆమె చచ్చిపోయే స్థితిలో ఉంది. దయచేసి నువ్వు ఆమెను స్వస్థపరిచి యెహోవా నేనే నువ్వు ఆజ్ఞాపించావు. నీ ఆజ్ఞను బట్టి నేను స్వస్థ కోరకను ఎదురు చూస్తా ఉన్నాను. నా కుమార్తెను బ్రతికించు ప్రభువా అని ఇతను చాలా ఆవేదనతో కూడిన వేదనకరమైన ప్రార్థన దేవుని సన్నిధిలో చేస్తా ఉన్నాడు. చేస్తూ
ఆ పరిమాణం దాటిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నేను నా కుమార్తెను కనుక నువ్వు స్వస్థపరిస్తే, నీవు కనుక నా కుమార్తెని కనుక విడిపిస్తే, నా కుమార్తె యథావిధి స్థితిలోనికి కనుక నా కుమార్తె వస్తే ఖచ్చితంగా నేను ఈ గొర్రెపిల్లని నీకు ఇచ్చేస్తాను. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఈ గొర్రెపిల్లని నీకు ఇచ్చేస్తాను, దయచేసి నా యొక్క ప్రమాణానికి నేను కట్టుబడి ఉంటాను, నీకు నాకు ప్రమాణమై ఈ గొర్రెపిల్ల నీవు నా కుమార్తెని స్వస్థపరిచి అని చెప్పి ఆ యొక్క ప్రార్థన చేసుకుని చాలా భారభరితమైన ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత యాజకుడు వచ్చి ఆ యొక్క బర్తలోమయ్యతో అన్నాడంట, బర్తలోమయ్య నువ్వు ప్రార్థన చేసేది చాలా మంచిది, దేవుడి దగ్గర మొరపెట్టావు చాలా మంచిది, అలా ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా స్వస్థపడతాడు కదా, నువ్వు అతిగా ఆడంబరానికి పోయి ఆ దేవుడితో గొర్రెపిల్లని ఇచ్చేస్తానంట పెట్టి, నువ్వు చూస్తే నువ్వు గుడ్డోడివి, కళ్ళు లేవు, ఆ గొర్రెపిల్లని బట్టే బతుకుతున్నావు, అది నెలకొకసారి నీకు ఉన్ని ఇస్తుంది, ఆ ఉన్ని నమ్ముకొని ఏదో నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నావు, వేరే పని నీకు ఏది చేత కాదు, మరి నువ్వు ఆ గొర్రెపిల్లని ఇచ్చేస్తే నువ్వు ఎలా బతుకుతావయ్యా? దేవుడికి తెలుసు కదా, పరిస్థితులు అర్థం చేసుకుంటాడు కదా, దేవుడికి తెలీదా? దేవుడు మాత్రం తెంగరోడు కాదు కదా, నీ పరిస్థితి ఏంటో, నీ కుటుంబ పరిస్థితి ఏంటో, నీ కళ్ళు లేవని తెలుసు కదా ఆయనకి, నీ గొర్రెపిల్లని బట్టే కదా నువ్వు బతుకుతున్నావు, దాన్నే నువ్వు ఇచ్చేస్తే నువ్వు ఎలా బతుకుతావు? నువ్వు చాలా తప్పు ప్రార్థన చేస్తావు బర్తలోమయ్య, సరి చేసుకో ఒకసారి నా మాటను మరలా వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభు నేను తప్పుగా ప్రార్థన చేశాను క్షమించి ప్రభు అని చెప్పి దేవుడితో మాట్లాడు ఒకసారి అని చెప్పి యాజకుడు సలహా ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆయన ఏమన్నాడు తెలుసండి, బర్తలోమయ్య ఏమన్నాడు తెలుసా, యెహోవా ఈరే, యెహోవా ఈరే అన్నాడట. అబ్రహాము యొక్క కుమారుడు, అబ్రహాము యొక్క ధన్యువు ఇతనిలో ఉన్నది. ఇతనేమన్నాడు తెలుసా, యెహోవా ఈరే అన్నాడట. నన్ను ఎంతవరకు పెంచిన దేవుడు, ఎంతవరకు పోషించిన దేవుడు ఈ గొర్రెపిల్లతో పోషించాడు. అయితే ఈ గొర్రెపిల్లే నాకు ఆధారంగా ఉన్నది, ఈ గొర్రెపిల్లని నేను నా యొక్క దేవుడికి ఇస్తానని వాగ్దానం చేశాను. ఒకవేళ ఈ గొర్రెపిల్లని ఆయనకి ఇస్తే నన్ను వేరే రకంగా పోషించడానికి వేరే మార్గాన్ని కూడా దేవుడు నాకు ఏర్పాటు చేయగలడు. ఐ బిలీవ్, నా దేవుడు పోషకుడై ఉన్నాడు, ఆయన నన్ను పోషిస్తాడు, ఆయన ఎలాగైనా పోషిస్తాడు, ఆ మార్గం ఏదో నాకు తెలియదు, నన్ను పోషించే దేవుడు నాకు ఉన్నాడు, నేను మాట ఇచ్చాను, మాట మీద నేను నిలబడతాను. హల్లెలూయా. అప్పుడు దేవుడు అన్నాడట, అన్నాడు, సరే నీ ఇష్టం, నీకేదో ఒక చిన్న హితోపదేశం చెయ్యాలి, ఇంటే బాగుపడతావని చెప్పాను, నువ్వు వినకపోతే నీ ఇష్టం, అది నేనేం చేయలేదు, నీకున్న ఒకే ఒక ఆధారం అది, దాన్ని కూడా నువ్వు కోల్పోతే నువ్వు బతకడం కష్టం అని చెప్పేసి అతను చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇతను ఏమన్నాడంటే, ఇతను మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు, ప్రభువా నా కుమార్తె బ్రతకడమే నాకు ద్వయమే అన్నది, నా కుమార్తె స్వస్థపరచబడమే నాకు ద్వయమే అన్నది, దాని కొరకు నన్ను నేను అప్పగించుకుంటా ఉన్నాను, నన్ను నీకు ఏమి ఇవ్వగలమన్నా ఇస్తాను, నాకున్న ఒకే ఒక గొర్రెపిల్ల ఇది, దీన్ని నీకు ఇవ్వడం వల్ల నేనేమైపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా నాకు కుమార్తె బ్రతకాలి ఆయన ఎప్పుడైతే అతను నిర్ణయం తీసుకుని ఆ గొర్రెపిల్లని చెప్పాడు, ప్రార్థన చేశాడు, ఇంటికి వచ్చేసరికి కుమార్తె స్వస్థపరచబడింది. హల్లెలూయా. కుమార్తె స్వస్థపరచబడిపోయింది. ఇప్పుడు కుమార్తె స్వస్థపరచబడిపోయిన తర్వాత ఈయన ఏం చేయాలండి, ఈయన ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి కాబట్టి ఆ గొర్రెపిల్లని తీసుకెళ్లి యాజకుడికి ఇచ్చేసాడు. యాజకుడికి ఇచ్చేసిన తర్వాత ఇతని కుటుంబం అనేది చాలా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది. వాళ్ళ నప్పులు అడిగారు, వీళ్ళ నప్పులు అడిగారు, వాళ్ళ నప్పులు అడిగారు, వీళ్ళ నప్పులు అడిగారు, పోషించుకునే స్తోమత లేదు. వాళ్ళు అటు మాట అంటున్నారు, ఇటు మాట అంటున్నారు, అటు మాట అంటున్నారు. డబ్బు అనేది లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అక్కడ బ్రతకడానికి కష్టంగా ఉంది, చాలా భయంకరంగా ఉన్న పరిస్థితి, చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు, చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. ఇతను ఏం చేయాలో తెలియక చివరికి అతను ఉన్న ఒకే ఒక ఆధారం, కర్ర పట్టుకొని ఒక ముంత పట్టుకొని ఆ యొక్క వెళ్ళే దారిలోకి వచ్చి వెళ్ళి వాళ్ళని అడుక్కోవడం మొదలుపెట్టాడు. ఎవరు వింటున్నారా? అతని పరిస్థితి ఎలా దిగజారిపోయిందంటే కరెక్ట్గా అడుక్కునే స్థితిలోకి వచ్చేసాడు.
అతను దేవుని మాటపై నిలబడినందుకు, దేవుని యొక్క వాక్యపై నిలబడినందుకు, దేవుని యొక్క సత్యం పైన ఆధారపడినందుకు, అతని యొక్క జీవన విధానాన్ని దేవుడికి అప్పగించుకున్నందుకు కడకి అతని పరిస్థితి ఎలా మారిపోయిందంటే ఇదిగో చెప్పటి నడుపుకునే స్థితి వచ్చింది. హల్లెలూయా. నడుపుకున్నాడు, చాలా బాధాకరంగా మారిపోయింది. సరే ఈడ మన ఇంటి గారు భర్తలోమయ్యారా, వీడు చెప్తే ఏం లేదు, గొర్రెలు నట్టుకెళ్ళి ఇమ్మంటే ఇచ్చేసాడు. ఏదో కూతురు పోలేదంట, ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే స్వస్థపడిను. ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్లకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఆ గొర్రెలు ఇచ్చేసాడు. ఇంకా ఆధారం లేదు, ఇంకా తెలుగు తక్కువ దద్దమ్మ ఇక ఇలా అయిపోయింది పని సక్సెస్ అని చెప్పి చుట్టుపక్కల ప్రజలందరూ హేళన చేస్తున్నారట, చాలా బాధ పెడుతున్నారంట, చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారట. ఒరే వీడు బతుకులాగా అయిపోయిందిరా, ఇలా ఉండిపోడు, ఇలాగ అయిపోడు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారంట వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా. అవన్నీ ఏం పట్టించుకోకుండా 2 రూపాయలు వచ్చినా, రూపాయి వచ్చినా, 10 రూపాయలు వచ్చినా దాన్నే పట్టుకొని ఆ యొక్క వ్యక్తి అలా కుటుంబాన్ని పోషించుకుంటూ అలా బ్రతుకుతున్నాడు. అలా బ్రతుకుతూ ఉండగా ఒకనొక రోజు ఆ యొక్క మెస్సియ, ఆ ప్రభువుని యేసుక్రీస్తు ఆ దారంట వెళ్తా ఉన్నాడట. ఆ దారంట వెళ్తా ఉంటే ఆ దారంట జనసమూహం అంతా గుర్రాల సౌండ్, రథాల సౌండ్, టక్ 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 అని ఎలా ఉంటుందో అలా జనాల యొక్క సౌండ్ వెళ్ళిపోతుందంట. తాడి చెట్టు అంత ఎత్తు పొగలు ఇస్తుందంట. చాలా భయంకరంగా జనసమూహం అంతా ఆయన వెనకాల నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. ఈయన ఎక్కడ రోడ్డు పక్కన ఉండి జనాలందరూ వెళ్ళిపోతున్నారు, సౌండ్లు వినపడుతున్నాయి. ఆ జనాలందరూ వెళ్ళిపోయిన తర్వాత బాబు 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 అని అరుస్తున్నాడు, ఎవరు మాటించలేదు. కడకి ఒక అతను చెప్పట్టుకుని ఆ కాలు దొరికితే ఆ యొక్క వ్యక్తినట్టుకు కింద లాగితే ఆ కుర్రోడు ఒక ఆయన వచ్చాడట. ఏంటి బాబు ఇలాగ వెళ్తున్నారు, ఏంటి సౌండ్లు ఏంటి, అడవిడేంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఆ కుర్రోడిని అడిగాడంటే ఈయన అన్నాడు, ఆ కుర్రోడు అన్నాడట, నువ్వు గుడ్డోడు, నీకేం తెలుసు, నీకేం కనపడదు ఎందుకు వచ్చింది, ఈ దారి అంట నజరేయుడైన మెస్సీ అంట, ఆయన ఎవరు యేసు అంట, ఇలాగ వెళ్తున్నాడు, ఆయన వెనకాల ఈ ప్రజలందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్తున్నాను అని చెప్పేశాను. హల్లెలూయా. నజరేయుడని యేసు ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, ఆ యొక్క పదం విన్నాడో, ఇతని హృదయం పులకించింది. ఇతని యొక్క శరీరం యొక్క రోమాలు పైకి లేచిపోయి ఇతనంత అద్భుతమైన ఉత్తేజాన్ని పొందుకున్నాడంటే ఇతను వెంటనే అతను తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చినాయంట. అతను తండ్రి ఏం చెప్పాడంటే, గుడ్డు భర్తలోమే పుట్టుకతో పుట్టినప్పుడు అతను కూర్చోబెట్టి అన్నాడంట, నాన్న భర్తలోమయ్య, ఒకనొక రోజు ఈ భూమి మీద మెస్సియా వస్తాడు, ఆయన వచ్చినప్పుడు గుడ్డు వారికి చూపిస్తాడు, నువ్వు ఆయన కోసం ప్రార్థించి, ఆయన కోసం మొరపెట్టు, ఆయన నీవు బతుకున్న తరంలో, నీవు నడుస్తున్న తరంలో ఆయన కనుక వస్తే ఆయన నీ కళ్ళు ఇచ్చేవాడు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క విషయాన్ని అతను గుర్తొచ్చిందో, నజరేయుడని యేసు అని మాట వినగానే హృదయాన్ని పులకించి అతను ఏం చేస్తున్నాడు తెలుసా, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. మహిమ కలుగుగాక. ఎప్పుడైతే మాట పలుకుతూ ఉన్నాడో, దావీదు కుమారుడు నన్ను కరుణించు కేకలేసి ప్రార్థిస్తూ ఉండగా తోచాడుతూ ఉండగా జన సమూహంలో లక్షల మందిలో ఆ ఎక్కడికో ఎంతో దూరంలో వెళ్ళిపోయిన ఆ మెస్సియ చెవిలో ఈ యొక్క గుడ్డు భర్తలో యొక్క మాటలు వినపడ్డాయట. గాక. ఎప్పుడైతే మాటలు వినపడ్డాయో, గుడ్డు భర్తలో యొక్క ప్రార్థన దేవుని యొక్క చెవులో ఎప్పుడైతే పట్టదో, మనిషి కుమారుడిగా శరీరం ధరించిన ప్రభువుని యేసు క్రీస్తు యొక్క చెవులో ఎప్పుడైతే గుడ్డు భర్తలో యొక్క మాటలు పడ్డాయో, వెంటనే విను తిరిగి ఆ యొక్క గుడ్డు భర్తల దగ్గరికి వచ్చి, చూపు పొందకూడుతున్నావు నా కుమారుడా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఓ నువ్వు ఒకప్పుడు నీ యొక్క కళ్ళు నడిపించే కళ్ళు, నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళిపోయే గొర్రె పిల్ల, నిన్ను నడిపించే గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల అలాంటిదో తెలుసండి, ఒక కుక్క పిల్ల టైప్ అంట.
అతను కొల్లు లేవు, అతను నడిపించేది ఆ గొరుకులే. ఎక్కడ తీసుకెళ్ళమంటే ఆ గొరుకులు తీసుకెళ్ళిపోయేదట, ఏ మూల తీసుకెళ్ళమంటే ఆ గొరుకు తీసుకెళ్ళిపోయేదట, ఎక్కడ కొట్టుగడ తీసుకెళ్ళమంటే కొట్టుగడ తీసుకెళ్ళేదట, వ్యవసాయం కూడా తీసుకెళ్ళమంటే వ్యవసాయం తీసుకెళ్ళేదట, ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళేదట. ఇప్పుడు ఆయన కొల్లు ఎవరంటే గొర్రెపిల్లే. ఇప్పుడు ఆ కొల్లు అంటే గొర్రె పిల్లని నువ్వు అప్పగించేశావు. నీ సాక్రిఫైస్ కోసం, నీ యొక్క జీవన విధానం కోసం, నీ యథార్థతను బట్టి దేవుడు నీకు ఏర్పాటు చేసిన మార్గం ఏదో తెలుసా? ఇప్పుడు నా ద్వారా నీవు చూపు పొందుకోవడం. హల్లెలూయా. ఎప్పుడో జీవితంలో జరిగిపోయిన హృదయ రహస్యాలు ఎప్పుడైతే గుడ్డి భర్తలోకి తెరవబడ్డాయో, వాక్యం తెరవబడ్డాదో, ఆ మెస్సియాను చూశాడో, ఎంతో కళ్ళు తెరవబడి కళ్ళు అప్పగించుకుని చూసుకున్నాయి. ఆ ప్రజలకు మెస్సియా కనబడలేదు. కానీ ఒక గుడ్డివాడైన గుడ్డి భర్తలోనే కళ్ళు తెరవబడి మొట్టమొదటిగా చూసింది ఎవరినో తెలుసా? ఆ కాలం యొక్క మెస్సియాను చూశాడండి. ఓ దేవుని మహిమకొలను గాక. ఆ యొక్క మెస్సియాను ఎప్పుడైతే ఆ గుడ్డి భర్తల మీద చూశాడో అతనికి ఆనందానికి అవసరం లేదు, ఆత్మలో ఆనందం పొందుకున్నాడు, సంతోషం పొందుకున్నాడు. చాలా మహిమకరమైన ఉత్సాహంతో ఇవ్వబడిన చూపుతో సంతోషంగా సువార్త ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. గుడ్డి భర్తలోన కేకలు యేసు ప్రభువుని యేసు క్రీస్తు చెవులు పడినప్పుడు సాక్షాత్తు ఆయనే ఆగిపోయాడు. హల్లెలూయా. యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన విని ఆ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు యెహోషువ ప్రార్థన చేసినాడు. ప్రార్థన సూర్యుడు ఆపితే గుడ్డు భర్తలో ఎంత ప్రార్థన చేసి నీతి సూర్యుడు నాపిస్తాడు. హల్లెలూయా. యెహోషువ ప్రకృతి సంబంధమైన సూర్యుని ఆపితే గుడ్డు భర్తలో నీతి సూర్యుని ఆపిస్తాడు. హల్లెలూయా. యెహోషువ సూర్యుని ఆపాడు, గుడ్డు భర్తలోని నీతి సూర్యుని ఆపాడు. ఆ యొక్క విధవాలైన స్త్రీ ఆ విమానం ఆపేసి విలియం బ్రహ్మాం తీసుకొచ్చి ఇంట్లో ప్రార్థన చేయించుకుంది. ఈ కాలంలో నువ్వు నేను కనుక అటువంటి యథార్థమైన ప్రార్థన, అటువంటి నిశ్చయమైన ప్రార్థన, నిరీక్షణతో కూడిన ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థన, భారంతో కూడిన ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో, ప్రత్యక్షత కలిగి ప్రార్థన చేస్తావో, ఖచ్చితంగా బలిష్ఠుడైన దూతను నీ హృదయంలో తీసుకునే వరకు నువ్వు వదిలిపెట్టావు. హల్లెలూయా. ఖచ్చితంగా ప్రభువు యేసుక్రీస్తు ఈ కాలంలో బలిష్ఠుడైన దూతగా నీ యొద్దకు వస్తే వాళ్ళందరూ ఆపిన విధంగానే నీవు కూడా ఈయన ఆపి నీ హృదయంలో పొందుకుంటావు. హల్లెలూయా. ఇప్పుడు ఈ దూత, ఈ బలిష్ఠుడైన దూత ప్రభువు యేసుక్రీస్తు నిబంధన దూత ప్రపంచంలో అన్యుల మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. అన్యుల మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఆ రోజు యేసులేమో వీధిలో తిరిగినట్టుగానే ఈ రోజు నీవు నీ ఇంటికి నా ఇంటికి తిరుగుతూ ఉన్నాడు ఆయన. ప్రతి గృహాన్ని తిరుగుతూ ఉన్నాడు ఆయన. ప్రతి ఒక్క గృహాన్ని సందర్శిస్తూ ఉన్నాడు ఆయన. ప్రతి వ్యక్తిని సందర్శిస్తూ ఉన్నాడు ఆయన. మొత్తం ప్రపంచం అంతా తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన సంచారం చేస్తున్న జన సమూహం మధ్యలో, క్రైస్తవుల మధ్యలో, ప్రపంచం మధ్యలో ఇప్పుడు ఆ దూతను నీ ప్రార్థన హృదయంలో తీసుకొచ్చేటట్టుగా విశ్వాసముతో, నిరీక్షణతో, పట్టుదలతో చేసే ప్రార్థన కోసం దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. యెహోషువ సూర్యుని ఆపే, భర్తలోనే నీతి సూర్యుని ఆపే, ఆ యొక్క విధవరులైన స్త్రీ విమానం ఆపి ఆ యొక్క మనుష్య కుమారుడైన ప్రియం ప్రణామం తీసుకొస్తే మరి నువ్వెవరు నాపాలి? నువ్వెవరు నాపాలి? ఖచ్చితంగా నువ్వు ఈ బలిష్ఠుడైన దూతను ప్రభువు యేసుక్రీస్తును ఆపాలి. నువ్వు ఆపగలిగినంత విశ్వాసం నీలో ఉంటే, ఆపగలిగినంత విశ్వాసంతో కూడిన ప్రార్థన నువ్వు చేస్తే ఖచ్చితంగా ఈ బలిష్ఠుడైన దూత ఒక శిశువు వలె నీ హృదయంలో వస్తాడు. హల్లెలూయా. ఒక శిశువు వలె ఎప్పుడైతే నీ హృదయంలోకి వచ్చాడో, ఎప్పుడైతే నువ్వు కొత్తగా జన్మించావో, ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మించావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాధ్యతలు పొందుకున్నావో, అప్పుడు నీవు దేవుణ్ణి శిశు ప్రసూతి ద్వారా నువ్వు కనిన దానివై, నువ్వు రక్షించబడిన దానివై, నువ్వు రూపాంతరపరచబడి దేవుని సన్నిధిలో ఒక వెలుగు వలె నువ్వు వెలుగు. హల్లెలూయా. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఖచ్చితంగా ఈ కాలంలో బలిష్ఠుడైన దూత ప్రభువు అయిన యేసుక్రీస్తు అన్యుల మధ్యలో సంచారం చేస్తాడు.
ఇప్పుడు ఆయన ఇజ్రాయేల్ వైపు మళ్ళీపోతున్నాడు. ఇజ్రాయేల్ వైపు వెళ్ళిపోతున్నాడు. అంజన్ ముద్దులు పెట్టి ఇజ్రాయేల్ వైపు వెళ్ళిపోతున్నాడు. పరిస్థితులు తారుమారైపోతున్నాయి. మతాలు పెరిగిపోతున్నాయి. మతాల మధ్యలో చిచ్చులు పెరిగిపోతున్నాయి. పాస్టుల మధ్య ఐక్యత పెరుగుతూ ఉంది. దేశాల మధ్య ఐక్యత పెరుగుతూ ఉంది. తెగుళ్ళు వస్తూ ఉన్నాయి. యుద్ధాలు వస్తూ ఉన్నాయి. కరువులు వస్తూ ఉన్నాయి. కాటకాలు వస్తూ ఉన్నాయి. హింస పెరగడానికి సిద్ధంగా ఉంది. భయంకరమైన పరిస్థితులు ఉన్న మనం వెళ్తా ఉన్నాం. భయంకరమైన స్థితులు ఉన్న మనం వెళ్తా ఉన్నాం. ప్రాణపై అంచులో మనం ఉన్నాం. ఆ యొక్క విధవరాలైతే కుమారుడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఎలాగైతే ఉన్నాడో నీ జీవితం నా జీవితం కూడా అలా ఉంది. అయితే నా ప్రియమైన సహోదరుగా ఆయన ఇజ్రాయేల్ వైపు మళ్ళీపోతున్నప్పుడు, ఆయన ఇజ్రాయేల్ వైపు వెళ్ళిపోతున్నప్పుడు 1,44,000 మంది వైపు ఆయన దృష్టి మళ్ళీపోతున్నప్పుడు ఖచ్చితంగా నీవు నేను సిద్ధపడి, నీవు నేను మేల్కొని, నీవు నేను ఖచ్చితంగా పశ్చాత్తపడి ఆ విధవరాలు చేసినట్లుగా ప్రార్థన చేస్తే, ప్రార్థించినట్లుగా ప్రార్థన చేస్తే, ఆ భక్తులుగా ప్రార్థించినట్లుగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఈ రోజు నీకు నాకు దేవుడు ఖచ్చితంగా కృప చూపి ఇజ్రాయేల్ వైపు వెళ్ళిపోయిన దేవుడు, ఇజ్రాయేల్ వైపు మళ్ళీపోతున్న దేవుడు వెనక్కి వచ్చి కొట్టినట్టు. హల్లెలూయా. ఒకవేళ మేలుకోకుండా నీకు నీవు గాని, నీ ఆలోచనలు నువ్వు ఉండి గాని, నీ బాధలో నువ్వు ఉండి, నీ యొక్క కష్టాల్లో నువ్వు ఉండి, నీ పనుల్లో నువ్వు ఉండిపోయి, నీ యొక్క కార్యాలు నేను నిమగ్నం అయిపోయి ఈ కార్యం కనుక నువ్వు అశ్రద్ధ చేస్తే నువ్వు కోల్పోయేది తెలుసా? నువ్వు కోల్పోయేది తెలుసా? సాక్షాత్తు దేవుని కుమారుడు ఏం చూపిస్తే నీ జీవితంలో కోల్పోతున్నావు. ఆయన నీ జీవితంలోకి హృదయంలోకి రావడానికి, శిశువు కానీ హృదయంలోకి రావడానికి ఆయన సిద్ధపడతా ఉంటే దాన్ని నువ్వు కోల్పోయి భయంకరమైన కఠినమైన మలమల మండే నిత్యము కాలి నరకాగ్నిలోనికి దేవుడు తోచేరే సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరుగా ఒకసారి మీరు మేల్కోవాలంటే భారంతో చాలా ప్రార్థనతో విజ్ఞాపన చేసి మీద పత్రాలను చెప్తా ఉన్నాను నేను. దయచేసి మీరు ఆలోచించండి, ప్రార్థించండి, మీరు సిద్ధపడండి. ఖచ్చితంగా మీరు కేక వేయండి. యెహోషువ అరిచినట్లుగా, భర్తలోనే అరిచినట్లుగా, ఆ స్త్రీ యొక్క కేక అరిచినట్లుగా ఖచ్చితంగా ఆయన నీతి సూర్యుని ఆపితే, ఆయన భౌతికమైన సూర్యుని ఆపితే, ఆ యొక్క స్త్రీ విమానాన్ని ఆపితే, ఈ రోజు ప్రభు యేసుక్రీస్తు నువ్వు ఆపితే కనుక నీ హృదయంలోనికి పరిశుద్ధాత్మ వస్తుంది. నువ్వు తిరిగి తండ్రిస్తావు. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని క్రీస్తు పరిశుద్ధ తోటగా నీ జీవితంలో ఒక శిశువు అనేది చెప్పుకుంటాడు. అటువంటి మనోహరమైన ఘట్టాన్ని ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. కాబట్టి దాన్ని పొందుకోవడానికి ఏ మాత్రం వెనుకంజ వేయకుండా ప్రార్థించి, ప్రలాపించి, గోజాడి ప్రభుత్వం మొదలుపెడదాం. దేవుడి వాక్యం దీవించుగా ప్రార్థన చేద్దాం.